వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెబుతూ వస్తున్నాను. ఉదయం పరిషత్తులు కూడా మీకు శుభములు చెబుతూ వస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాగా ఈ ఉదయకాలపు వేళ మీ మధ్యన ప్రభుని ఆరాధించడానికి ప్రభు మా కొడుకు కృపను అనుగ్రహించినాడని ఆయన వందనస్తున్నాం. ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేయబడతాం. న్యాయాధిపతుల గ్రంథ పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనము అలాగన 22వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులేరు కనుక యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హరోషులో నివసించిన సిసేరా. 22వ వచనం. అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపోయి ఉండెను. ఆ మేకు అతని కణతలలో. 1వ వచనములో సిసేరా సేనాధిపతి, క్యాప్టెన్ అన్నమాట. ఎవరికంటే మరి కనాను రోజైన యాబీనుకు క్యాప్టెన్గా 1వ వచనంలో కనపడితే 22వ వచనంలో చచ్చిపోయిన వాడుగా కనపడుతున్నాడు. అతడు చచ్చెను లేకపోతే సిసేరా చచ్చి పడి ఉండెను. రెండు మాటలకి చాలా వేరియేషన్ కనపడతా ఉంది. ఒకటేమో బలవంతుడిగా కనపడ్డాడు, రెండవదేమో మాట్లాడేవాడిగా. ఇది ప్రతి మానవుని యొక్క నైజం ఇదే. చాలా బలవంతులుగా, ఘనవంతులుగా, శ్రేష్ఠులుగా మనము బాహ్య ప్రపంచానికి కనపడతాం. అయితే ఆత్మీయమైన జీవితం మంది చచ్చిపోయింది. అంటే చరిత్రహీనం కావలసిన వారు. అసలు ఈ సిసేరా ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరు ఇతనంటే, ఇతని హిస్టరీలోకి మనం వెళితే తప్ప ఇతను ఎంత పరాక్రమం కలిగినాడు, ఎంత మరి యాబీను రాజైన యాబీనుకు ఎంత గొప్ప సైనికుతో మనం చూడాలి అంటే తన చరిత్రలోకి మనం వెళ్ళాలి. అతని చరిత్రే కాదు, మన చరిత్రలోకి లేదా ఇశ్రాయేలు చరిత్రలో కూడా వెళితే తప్ప సిసేరా ఎవరో మనకు అర్థం కాదు. దాదాపుగా యెహోషువ మృతి పొందిన 1వ అధ్యాయంలో ఇప్పుడు కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఈ కనానీయులతో యుద్ధం చేయాలంటే అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఎవరు పోతారనే ఆ యూదా వంశస్థులంతకి రెడీ అవుతారు. అతనికి మళ్ళా 3వ వచనంలో షిమ్యోనులు తోడుగా ఉంటారు. ఆ తర్వాత ఎఫ్రాయిములు తోడుగా ఉంటారు. వీళ్ళంతా కూడా దేవునికి విరోధమైనటువంటి ప్రజలు. దేవునికి విరోధమైనటువంటి ప్రజల మధ్యన సిసేరా ఉండడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే
16లో చూస్తాం. ఇతను ఆరిజిన్ చూస్తే ఎవరంటే 1:16లో మోషే మామయ్య అయిన కేయూరు కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులో లోని యూదా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఆ జనముతో యూదా అరణ్యములకు వెళ్ళి ఖర్జూరపు పట్టణాన్ని వదిలిపెట్టి మోషే మామయ్య కేయినానుకు సంబంధించిన వంశంలో వచ్చాడంటే ఇతడు కూడా యూదుడే. అయితే యూదుడైనప్పుడు ఈ కనానీయులతో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే చూడు, 9వ వచనములో లోయల్లో నివసించారంట, 10వ వచనములో హెబ్రోన్లో నివసించారంట, 13వ వచనములో జఫాదులో నివసించారు. వీళ్ళకి ఔటర్ రింగులో ఉంటారన్నమాట. యూదా వంశస్థుల మధ్యలో ఉంటే ఈ కనానీలంతా కూడా చుట్టూరు ఉంటారు. ఒకళ్ళు లోయల్లో ఉంటారు, ఒకరు ఆ పట్టణంలో ఉంటారు, ఒకరు హెబ్రోన్ పట్టణం, అక్కడెక్కడ ఉంటారు. ఈ పట్టణాల్లోకి ఈ యొక్క మోషే వంశం ఎట్లా కనపడుతుంది మీకు ఇంకా 4వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. చూడండి 4:11లో 4వ అధ్యాయం 11వ వచనంలో దెబోరయు అంతకులోగా కయీనుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి అయిన కయీనులోని వేరుపడి కేదేశులో ఉన్న జైరణ్యములోని మస్తకి వృక్షం వద్ద తన గుడారములు వేసుకొని ఉండెను. ఇతడు కయీనీయుడైన హేబెరు అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు మోషే వంశంలో నుండి. ఇంకా కొంచెం వెళ్తే 17వ వచనంలో హసోరు రాజైన యాబీనుకును కయీనుడైన హేబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండేది కనుక సిసెరా కాలినడకన కయీనుడకు హేబెరు భార్య అయిన యాయీలు గుడారములకు వెళ్ళారు. అంటే ఇదంతా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ఇతడు యూదుడు, యూదా వంశస్థులు విడిచిపెట్టాడు, కయీనులకు వెళ్ళాడు, కయీనుడు అయ్యాడు. తర్వాత ఇతడు ఎవరితో కలిసాడంటే మరి ఈ రాజైన యాబీను దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ యాబీను తన సైన్యాధిపతిని చేశాడు. సరే, ఇదంతా కూడా తరబరించాలన్నమాట. చూస్తే ఒరిజినల్గా ఆరిజిన్ యూదుడే, మోషే మామ యొక్క వంశంలో వచ్చినాడే. అయితే వేరే నుండి వెళ్ళిపోయి వేరే స్థలంలో నివసించి వేరే వాళ్ళతో కలిసిపోయి వేరే వాళ్ళతో మిళితమైపోయి వాళ్ళకి సైన్యాధిపతి అయ్యారు. అందుకు ఇప్పుడు ఈ శిష్యాల సావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఈ వేళని ఇశ్రాయేలు యూదులందరూ యూదా వంశస్థులు అందరూ చంపలేదు. ఎందుకంటే చూడండి 1వ అధ్యాయంలో వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉంచారు. వాళ్ళు కొంతమందిని చంపారు కానీ కొంతమంది చంపరా. 1వ అధ్యాయం 19వ వచనం యెహోవా యూదా వంశస్థులకు తోడైనందున వారు మన్య దేశంలో స్వాధీనపరచుకుని అయితే మైదానమందు నివసించు వారికి ఇనప్రదం నుండి వారిని వేళ్ళగొట్టలేకపోయి. 17వ వచనంలో కనానీయులు హతము చేశారు, హోర్మా పట్టణానికి పేరు మార్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని వేళ్ళగొట్టల వాళ్ళు ఉంచారు. ఎప్పుడైతే యూదా వంశస్థులు ఉంచారో వాళ్ళలో నుండి 27వ వచనం మనిషిని ఉంచారు, 29వ వచనంలో ఎఫ్రాయిము ఉంచారు. ఈ కనానీయుల్లోకి వీళ్ళకి రథాలు ఉన్నాయి, మంచి ఆయుధాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో మేము ఉంచారు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ సిసెరా వాళ్ళతో కలిసి యాబీనుతో కలిసి యాబీను సైన్యంలో చేరాడు. ఇదంతా కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేరిన కారణం చేత దేవుని ప్రజలు పొందిన మేలేమైనా ఉందా అంటే అదే 4వ అధ్యాయం 1వ వచనం చూసాక వాడే యెహోవా దృష్టికి దోషులైరి. తర్వాత మరి ఎన్ని సంగతులు అంటే వాళ్ళు దేవుని దృష్టికి దోషులు అవ్వడమే కాకుండా భయంకరమైనటువంటి 11వ వచనంలో వాళ్ళ గురించి లేకుండా వాళ్ళు దేవునికి కీడు చేశారు, బాధ పెట్టారు, ఇవన్నీ కూడా చాలా మాట్లాడారట. 3వ అధ్యాయంలోను
అంటే మొదటి 2, 3, 4 అధ్యాయాల వరకు అయ్యే మాటలు. రెండవ వచనంలో వారు మీరు నిబంధనలు చేసుకోవాలని ఆజ్ఞించదు, కానీ మీరు నా మాట వినలేదు, దేవతలను మ్రొక్కారు, అది నేర్చుకున్నారు. ఇన్ని కూడా 2, 3, 6 అయితే వారి కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు, వారి కుమారుడికి పెళ్ళిళ్ళు మీ పిల్లలు ఇచ్చారు. ఎంత కూడా ఏం చూపిస్తా ఉందంటే మన పాత జీవితాన్ని చూపిస్తుంది. ఆరిజిన్ మంచిదే, తప్పిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, ద్రోహులుగా, మరి దేవుని నిబంధన మీరిన వారుగా, ఆజ్ఞను విసర్జించిన వారుగా, దోషులైన వారుగా కనపడతాం. అయితే ఇప్పుడు వీళ్ళందరి జోలికి రావచ్చుగా. వీళ్ళందరికంటే ముందు హూ ఇస్ ద టాప్ లీడర్, వాళ్ళ సంగతి చూడాలి. అప్పుడే మిగిలిన వాళ్ళందరూ సెటరైట్ అవుతారు. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే సిసేరాను దేవుడు గురిపెట్టాడు. ఈ గురిపెట్టిన కారణం చేత ఇంకో మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరూ మంచి సమాధానం కలిగిన కారణం చేత యాయేలు ఇంటికి ధైర్యంగా సిసేరా వెళ్ళగలిగారు. అంటే వాళ్ళు కయ్యూరు ప్రాంతానికి చెందిన వారే కదా అనే ధీమాతోటి ఈ సిసేరా తీసుకునే యాక్షన్. ఈ మాటలు మనం చూస్తుంటే ఒక వ్యక్తి అపరాధంలో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు, జారిపోయినప్పుడు తన్ని లేపేవాళ్ళు కూడా ఉండరు, కానీ ప్రోత్సహించబడిపోతారు. సో ఇదే థింకింగ్ సిసేరాకు కలిగిన కారణం చేత ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళాడు. గొప్పడి కప్పుకున్నాడు, మంచినీళ్ళు తాగాడు, పాలు తాగాడు, ఏదో చేశాడు. చివరికి చావుకు గురయ్యాడు. కాబట్టి ఒక మనిషి పాప జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు పరాక్రమం కలిగిన వారుగా, ధైర్యం కలిగిన వారుగా, బలవంతులుగా శత్రువు తీసుకుంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే సిసేరాకు వీళ్ళందరూ కనపడుతున్నారు. వాడు దోషం అవ్వలేదా, వీళ్ళు తిరుగుబాటు చేయలేదా, వాడు పెళ్లిళ్ళు చేయలేదా, వాడు అన్యాక్రాంతాలు అవ్వలేదా, వాడు దేవుని దృష్టికి అజ్ఞానంగా మిగిల్చబడలేదా, వాడికంటే మేము గొప్పడివి అన్నట్టుగా కనపడతాం. ఒకవేళ కాకపోతే అతని ఆరిజిన్ మోషే సంతతిలో నుండి వచ్చినవాడు, లేవియ సంతతిలో నుండి వచ్చినవాడు, ఇశ్రాయేలు సంతతిలో నుండి వచ్చినవాడు, యూదా వంశంలో నుండి వచ్చినవాడు, యూదా జనాంగం నుండి వచ్చినవాడు, ఇప్పుడు చచ్చిపోయినాడు. కాబట్టి ఇది మనం చూసినప్పుడు మన పరిస్థితి కూడా ఎలాగే ఉంటుంది. వాస్తవంగా దేవుడు మనల్ని ఎంతో తన స్వరూపంతో, తన కోరిక చొప్పున, తన ఔన్నత్యంతో, తన మహిమతో, తన ఖ్యాతి కొరకు మనం సృష్టిస్తే అదే ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సిసేరా చచ్చిపోయాడు. ఇప్పుడు సిసేరా చచ్చిపోతే ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్పుకోవాలా? దేశంలో నెమ్మది వచ్చింది, తర్వాత జనాంగానికి తనుక సూచనగా మిగిలిపోయాడు. ఎట్లా సైన్గా సిగ్నల్గా కనపడుతున్నాడు, ఇండికేటర్గా మిగిలిపోయాడు. ఎవరైనా మాట్లాడాలి, ఎక్కడైనా సమాధానం పోయిందంటే వెంటనే తనకి ఎవరు గుర్తొస్తారు? సచ్చినాడే గుర్తొస్తారు. వాడు సచ్చాడు జాగ్రత్త, వీడు సచ్చాడు జాగ్రత్త. జనరల్గా ట్రైన్ ఎక్కేటప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అరే మొన్నటి పడిపోయి అయ్యా చెప్తారు. అట్లా చెప్పకపోతే వాడు గబుక్కలు సారిపోతాడు, ఛాన్స్ ఉంటుంది. సో ఇస్రాయేల్ అక్కడ 4వ అధ్యాయము చదవండి. ఎట్లా ఉంది? నెమ్మదిగా ఉన్నట్టు కదా. 24వ వచనం. తరువాత వారు కనాను రాజైన యాబీను సంహరించే వరకు ఇశ్రాయేలు చేయి కనాను రాజైన యాబీనుకు విరోధం అంతకంతకు హెచ్చుతూ వచ్చాను. ఎప్పుడైతే ఈ సిసేరా సచ్చాడు, యాబీను వైపు కనాను రాజైన యాబీను దేవుడు అణిచివేశాడు, వాడిని కూడా చంపేయా. అంటే శేషమేది మిగలకుండా ఉండేదానికి ధైర్యస్తులు కావాలా, బలవంతులు కావాలా, శక్తివంతులు కావాలా, ప్రభావం కలిగిన వారుగా కావాలా. ఇదే అయితే ఇది తర్వాత దాదాపుగా 13 న్యాయాధిపతులు దేవుడు నియమించాల్సి వచ్చింది. ఈ వంశం, ఈ సిసేరా, ఈ కయ్యూరులతో కలిసినందుకు
యాబేలుతో కలిసినందుకు 13 రాజులు కావాల్సి వచ్చింది. ఎంత నష్టం! ప్రజలందరూ కూడా ద్రోహులైపోయారే, ప్రజలందరూ దుర్మార్గులైపోయారే, దోషులైపోయారే. ఆ అధ్యాయాన్ని కూడా తరపుని చదువుకోండి, అన్ని చదవటానికి కాదు. కాబట్టి వీళ్ళందరికీ సూచనగా ముందుగా వెళ్ళిన వాడు శిష్యుడు. కాబట్టి తనే చచ్చిపోవాలి. అతను చచ్చిపోతే మొత్తం పరిస్థితులతో కూడా సబ్సెట్ అవుతారు. అంత కూడా హ్యాపీయెస్ట్గా మిగులుతుంది. దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకనే దెబోరాను లేపాడు, బారాకును. కీర్తన ఎందుకు వచ్చింది? 5వ అధ్యాయంలో కీర్తన ఎందుకంటే ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు కీర్తన వస్తుంది. 14వ అధ్యాయంలో ఐగుప్తులందరూ మునిగిపోయినప్పుడు 15వ అధ్యాయం నిర్గమకాండంలో పాట వచ్చింది కదా. కాబట్టి ఒక భయంకరమైన అపరాధమైనటువంటి కష్టదాయకమైన సంగతి ఏళ్ళైనప్పుడు ముందుకు వచ్చేది విజయవంతమైనటువంటి గీతం. ఇంకా ఆ గీతాన్ని కానీ లోపలికి వెళ్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని యుద్ధం చేసింది అంట. అంటే అంత తలపోటు అయిపోయినటువంటి జనాంగముగా కయ్యూరు సంతానం మిగిలిపోయిందని సంగతి జ్ఞాపకం చేయబడుతున్నారు. వారిలో శిశిర మిగిలిపోయిన సంగతి జ్ఞాపకం. ప్రియమైన స్నేహితులు, ప్రాతకాల వేళ జ్ఞాపకం. మనం కూడా ఒకప్పుడు కయ్యూరు సంతతి భయంకరమైనటువంటి కనాను ప్రాంతాన్ని కొండల్లో గుహలో దాక్కున్న ఆ శత్రు శానంలో చేతులు కలిపిన వారమే పాపలని. అయినా ప్రభు న్యాయం లేపినట్లుగా ప్రభు యేసుక్రీస్తు వారిని మనపరకై లేపుతుంది. ఆమె చేసిన సాహసం చక్కగా పాలిచ్చిందంటే అప్పటికే పెట్టిన ఒక దెబ్బ పడితే శక్తి దిగిపోయింది. అంటే సంగతి ఏంటంటే ఈనాడు మన జీవితంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు మనలో ఉన్నటువంటి శత్రువును సంహరించి మనకి నెమ్మది, సమాధానం, విజయ గీతాన్ని ఇస్తూ వచ్చారు. లేకపోతే మన నోటంటే ఈ స్తోత్ర గీతాలు రావు, ఈ ఆరాధన రాదు, ఈ ఆనంద ధ్వనులు రావు. దేవునికి వచ్చిన ఘనత, మహిమ, ప్రభావం కలిగిన సంకీర్తనలు మన దగ్గర ఉండే కాదు. చెట్లలో దాక్కున్న వాడు, కొండల్లో దాక్కున్న, లోయలో దాక్కున్న వారు, దూర ప్రాంతంలో అవుటర్ రింగ్లో ఉండవలసిన వారు సెంట్రల్ ప్లేస్కి వచ్చారు ఇశ్రాయేలు ప్రజల తర్వాత సిసేరా మరణం. కాబట్టి ఉదయకాలం జ్ఞాపకం చెప్పాడు, మనలో ఉన్న అపవాదిని సంహరించడం ద్వారా మనం సెంట్రల్ ప్లేస్లోకి వచ్చాం. ప్రభు యొక్క సాన్నిధ్యంలోకి వచ్చాం, ప్రభు యొక్క సంఘంలోకి వచ్చాం, దేవుని యొక్క ప్రజలుగా చేర్చబడుతూ వచ్చాం. దేవుని రాజ్యాన్ని చూడగలిగిన ఆధిక్యత కలిగిన గుంపులకు మనము వచ్చిన కాదు. ఆమె త్యాగం చేసి, ఎంత గొప్ప త్యాగం అంటే తర్వాత మీరు చదువుకోండి, అది సామాన్యమైన సంగతి కాదు. ఆమెను గురించి బారాకు, దెబోరాకు పెద్ద కీర్తన పాడటానికి కాదు, ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్ళడానికి కాదు. ఇది మన ప్రభు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా కనబడుతున్నాను. కాబట్టి స్నేహితుల సోదరి, ప్రాతకాలం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మనము కూడా భయంకరమైనటువంటి శత్రు సమూహంలో చేర్చబడిన వారితో బాహ్యంగా బలవంతులుగా కనబడి అపరాధముల చేత చచ్చిపోయిన స్థితి మార్చబడినటువంటి మనల్ని, ఆ గుంపులోకి చేర్చబడిన మనల్ని ప్రత్యేకమైన వారిగా మార్చబడి ప్రశస్తమైన వారిగా చేశాం అంటాడు. ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం, దేవుని ప్రజలైన, దేవుని సొత్తైన ప్రజలు, ఎంత గొప్ప ఆధిక్యత! ఈ సిసేరా కనుక బ్రతికి ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ గొప్ప ఘనత, ఆధిక్యత, నిమ్మడితో వచ్చేది కాదు. అవును, మన ప్రభు యేసుక్రీస్తు శిలువ కార్యం మనకి నెమ్మది ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే సిసేరా మన దగ్గర లేడు, శత్రువు మనలో లేడు. శత్రువు సంహరింపబడ్డాడు. ఓ మణమా, ఓ మణమా, నీ విజయం ఎక్కడని చెప్పి మరణ బొమ్మలను విరిచివేసిన. ఒకవేళ అక్కడ మరి ప్రయోగశాల కాంకో ఇంకా ప్రక్కన ఉన్నట్టుగా కనబడినా మన ప్రభు యేసుక్రీస్తు మనకు ఆత్మదేవుడిగా చేయడం ఆయన కూడా కనపడతాడు. కానీ వాక్యమైన దేవుడిగా ఉండి, దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మన మధ్యన, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఎంత శ్రేష్టమైన కార్యం జరిగినో అంతకన్నా బలమైన కార్యం మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేయవచ్చు.
నానైతే చక్కగా లాలించి తీసుకొచ్చింది, కానీ మన ప్రభు మనకు క్రూరమైన శిలువను భరించాడు, వెళ్ళ కిరీటాన్ని భరించాడు, నిందల అవమానములు భరించాడు, శిలువ మేకలు భరించాడు, అమూల్యమైన రక్తమును చిందించాడు. మాట చూద్దాం, మరణానికి తను తాను అప్పగించాడు. స్నేహితుడా, ఈ ఉదయకాలం వేళ ఎంత గొప్ప త్యాగం చేసిన ప్రియ ప్రభు ఆ యొక్క బారాకు దెబోరా ఎంత మంచి కీర్తన పాడారు. మన ప్రభు గురించి మనం పాడడానికి ఆ యొక్క విజయము దేవుని ప్రజలకు ఎంత గొప్ప ఆధిక్యతగా మిగిలిందో ఈ ప్రభు యేసుక్రీస్తు మన కొరకై సెలవు చేసిన ఆధిక్యత కాదు. ఎరిగిన వారమైతే ఆనంద ధ్వనులు, సంతోష గానాలు మన హృదయాంతరంగా నుండి ధన్యుడు అని పాడతాం. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడు అని పాడతాం. ప్రభువా నీ గొప్పదనని పాడతాం. ఇట్లా చూసుకుంటూ పాడతాయి ఈ కీర్తనలన్నీ మన హృదయాంతరంగా